ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇంత ఆలస్యమైందేంటి సార్? ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు కంగారు పడుతున్నారు. మిథున్ ఎక్కడుంది అంకుల్? బయట ఉందా? నేను వెళ్ళి తీసుకురానా? మిథున ఏమైంది సార్? మిథున మీతో రాలేదా? కొత్త పెళ్లి కూతురు కదా మహా, సపరేట్ కార్లో వస్తుందేమో. కాబోయే కోడలకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. హారతి రెడీ చేయర్చనా? హారతే ముద్దులేండి. ఏంటండి ఇబ్బందిగా ఉన్నారు? ఏదైనా సమస్య? మీతో మిథున ఎందుకు రాలేదు సార్? చెప్పండి అంకుల్, మిథున ఎక్కడ? ఏం జరిగింది ముఖర్జీ గారు? మిథున మిథున మిథునకి ఏమైంది? మిథున కనిపించట్లేదండి. వాట్? మిథున కనిపించకపోవడం ఏంటి? ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయిందేమో, చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేసిందేమో. నువ్వా పన్నయ్య? చెప్పండి ముఖర్జీ గారు, మిథున ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియట్లేదండి. మీకు తెలియకుండా మిథున ఎక్కడికి వెళ్తుంది సార్? మిథున ఏం చేసినా మీతో చెప్పే చేస్తుంది కదా సార్. మీకు తెలియకుండా ఏం జరిగింది? ఒకవైపు సీత కనిపించట్లేదని రేవతి వాళ్ళు అంటున్నారు, ఇంకోవైపు మిథున మిస్ అయిందని మీరంటున్నారు. ఇద్దరూ ఒకేసారి అప్స్కాండ్ అవడం ఏంటి? ఇదేదో తేడాగా ఉంది మహా. నాకు అలాగే అనిపిస్తోంది. నిజం చెప్పండి ముఖర్జీ గారు, అసలు మిథున మీ అమ్మాయేనా లేక సీతే మిథునలా నటిస్తోందా? లేదు పిన్ని, సీత ఎక్కడ, మిథున్ ఎక్కడ? ఇద్దరు ఒక్కరే అయ్యే ఛాన్సే లేదు. నువ్వాగు గౌతమ్, నాకు నిజం తెలియాలి ముఖర్జీ గారు. రేవతి వాళ్ళు మీరు సీత కలిసి నాటకం ఆడుతున్నారు అని నాకు అనుమానంగా ఉంది. సీత మిథున ఇద్దరా లేక ఒక్కరా? మర్యాదగా నిజం చెప్పండి. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? అంటే మిథున మీ అమ్మాయి కాదా? సీతే మిథున్లా నటిస్తోందా? మీరు చూసుకోవడం కాదు సుశీల గారు, మాకు నిజం చెప్పండి. మీతో అసలు విషయం చెప్పాలనే మేమిక్కడికొచ్చాం. ఇంకా నిజం దాచి మీతో మేం మాటలు పడలేం. ఏంట అసలు విషయం? మా దగ్గర మీరు ఏం నిజం దాచారు? మాకు మిథున ఒక్కతే కూతురు, అమెరికాలో చదువుకుంది. తన చదువు అవ్వగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాము. కానీ ఆ సమయంలో ఏం జరిగింది చెప్పండి.
పదే పదే మీ మొహాలు ఎందుకు చూసుకుంటున్నారు? మాకు నిజం చెప్పండి, సూటిగా విషయం చెప్పండి. సీత మిథున ఒక్కరేనా? ఒక్కరు కాదు, ఇద్దరు. మిథున ఎస్, మిథుననే చెప్తున్నాను. నేను సీత ఒకరెలా అవుతాం? నేనెక్కడ, అదెక్కడ? నేను చెప్పాను కదా పిన్ని, మిథున ఎక్కడా సీత ఎక్కడా అని ముందే చెప్పాను కదా. నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి నేను సీత ఒకరే అనుకున్నారా? ఆ, అంటే సీత కనిపించట్లేదు మిథున. నువ్వు కూడా మిస్సింగ్ అని మీ డాడ్ వాళ్ళు చెప్తే డౌట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ అని డాడ్ మామ్తో చెప్పకుండా సెలూన్కి వెళ్ళాను. రావడానికి లేట్ అయింది. ఆ మాత్రానికే టెన్షన్ అయ్యారా? నేను సీత అనుకున్నారా? దేవుడా, సీతకేం కాలేదు, సీత క్షేమంగా ఉంది. థ్యాంక్ గాడ్, మనం తొందరపడి నిజం చెప్పలేదు. అవునండి, ఆ దేవుడే సీతను కాపాడాడు. ఏంటి రామ్, నువ్వు కూడా నేను నీ సీత ఒక్కరే అనుకున్నావా? సీతకి నీకు పోలికేంటి? నువ్వు సీతవి అవ్వాలంటే ఇంకో జన్మెత్తాలి. మిథునకి సీతకి పోలికేంటి బ్రో? సీత మిథున అవ్వాలంటే 10 జన్మలెత్తాలి. ఎక్కువ మాట్లాడకు చిన్నల్లుడు. రాము కోపం వచ్చిందంటే నువ్వు పునర్జన్మెత్తాల్సి వస్తుంది. నువ్వాగన్నయ్య. ఐఎమ్ సారీ మిథున, చిన్న మిస్అండర్స్టాండ్ జరిగింది. వీఆర్ వెరీ సారీ ముఖర్జీ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఇట్స్ ఓకే మహాలక్ష్మి గారు. మిథున ఆలస్యంగా రావడం వల్ల మా వైపు కూడా తప్పుంది. జరిగిందంతా మర్చిపోయి కాసేపట్లో కార్యక్రమం మొదలు పెడదాం. నేను ఇప్పుడే వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.